కీలక పదవుల్లో ఈసారి భారతీయ మూలాలున్న వాళ్ళు వచ్చేస్తారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. దాంట్లో నంబర్ 1 పేరు ఏదైనా వినబడుతుంది అని అంటే వివేక రామస్వామి. వివేక్ రామస్వామి ఎందుకంటే ఆయనే అన్నయ్య, సర్వం తానై అని అంటాం కదా, ఆ విధంగా ఒక ఇండో అమెరికన్ అయినటువంటి రామస్వామి ఈరోజు ఆయన ఎన్నికలను మొత్తము ట్రంప్ యొక్క ఎన్నికలను పూర్తిగా దగ్గరుండి ప్లానింగ్ చేసి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి కనుక ఆయన రేపు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు అని అందరూ ప్రపంచమంతా అనుకుంటుంది. అంతేకాదు ఎక్కడ ఒక దీంట్లో ఒక పెన్సిల్వేనియా సభలో నాకు గుర్తుంది, ఆయనను అనుకోకుండా మాటల్లో చెప్పేశాడు కూడా, నా యొక్క ఎగ్జిక్యూటివ్ లో ఈ విల్ బి ప్లేయింగ్ ఎ కీ రోల్ అని చెప్పేశారు. ఎవరు? వివేక రామస్వామి. కనుక మనం వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆయన టాప్ ప్లేస్ లో ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు అనేది అందరూ చెప్తున్నటువంటి, బాగా శ్రమించి పనిచేశాడు, కష్టపడి పనిచేశాడు. 38 ఏళ్ళు యంగ్ మ్యాన్, పెద్ద ఇండస్ట్రియలిస్ట్, బయోటెక్నాలజీ సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్, చాలా నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి ఒక ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది. అది ఆయనకు నచ్చుతుంది. ముఖ్యంగా ట్రంప్ కు బాగా నచ్చేటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడ దాచుకోకుండా పెన్సిల్వేనియా సభలో చెప్పాడు ఈ మాట, ఏది దాచుకోకుండా ఈ విల్ బి ప్లేయింగ్ ఎ కీ రోల్ అని చెప్పేశాడు. కనుక అది ఒక ఆనందం. కనుక ఇప్పుడు హ్యారిస్ ఓడిపోయింది అనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఈ ప్రభుత్వమే భారతీయులు నడుపుతారా అనేటువంటి ఒక ఇది కనిపిస్తుంది. అది ఒకటి. రెండోది కశ్యప్ పటేల్ అని చెప్పేసి ఈయన పేరు కూడా చాలా వినబడుతుంది. ఈయనకు ఏంటంటే విధేయుడు, ట్రంప్ కు చాలా వీర విధేయుడు అని చెప్పేసి. రెండో అతిపెద్ద ఇది ఏంటంటే ఈయనకు గుజరాత్ మూలాలు ఉన్నాయి. గుజరాత్ ఆయన పుట్టింది ఇక్కడ కాకపోయినా ఆఫ్రికాలో ఎక్కడో న్యూయార్క్ లో పుట్టాడు, కానీ పేరెంట్స్ మాత్రం ఆఫ్రికాలో పనిచేశారు, మైగ్రేట్ అయ్యారు, తూర్పు ఆఫ్రికాలో పనిచేశారు. అసలు ఆయన స్టోరీలో చెప్పేది ఏంటంటే ఈదీ అమీన్ లాంటి వాడు, ఉగాండా అధ్యక్షుడు ఉండేవాడు, నియంత, అతన్ని బెదిరింపులకు భయపడి పాపం పేరెంట్స్ న్యూయార్క్ పారిపోయారు, అమెరికాకి వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయ్యారు. సో అక్కడ ఆయన గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అంతా కూడా లండన్ కాలేజ్ ఆఫ్ లాలో చదువుకున్నాడు, గొప్ప చదువులు చదువుకున్నాడు. ఆ విధంగా కోర్టులో డిఫెండర్ గా పనిచేశాడు. ఆ విధంగా జస్టిస్ డిపార్ట్మెంట్ లో ఈయనకు చాలా అనుభవం ఉంది. దాంతో అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఈయన తప్పకుండా ఇది కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో ఆల్రెడీ పనిచేశాడు, ఈయన చాలా కీ రోల్ ప్లే చేస్తాడు అని. రష్యన్ మనం చాలా మంది వింటుంటాం, ఎన్నికల్లో రష్యా జోక్యం ఉంది అమెరికా ఎన్నికల్లో అని, అంటే దాని మీద సమగ్రంగా స్టడీ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే కశ్యప్ పటేల్. దీని గురించి సమాచారం ట్రంప్ కు ఎక్కడైనా లభించింది అంటే అది కశ్యప్ పటేల్ ద్వారానే లభించింది. దాంతో ఆయనకు ట్రంప్ కు ఎంత ప్రాధాన్యత ఉంది అని అంటే రక్షణ విషయంలో ఈ విల్ బి ప్లేయింగ్ ఎ వండర్ఫుల్ రోల్ అని అందరు కశ్యప్ గురించి. అంతేకాదు గారు, వీరు కశ్యప్ గారు ఐఎస్ఐ అల్ బగ్దాది ఉన్నాడు కదా, అల్ ఖైదా సంబంధించిన అల్ రిమీ గాని వీళ్ళందరినీ ఆపరేషన్స్ అయితే అమెరికా చేసిందో వాటి వెనకాల కూడా ఈయన చాలా కీలకమైనటువంటి స్పెషల్ ఆపరేషన్స్ చేయడంలో ఈయన ప్రసిద్ధి అన్నట్టు. సో ఖచ్చితంగా ఈయన కీలక పాత్ర పోషిస్తారు ఇంకా ఖచ్చితంగా వివేక్ రామస్వామితో పాటు కశ్యప్ పటేల్. తప్పకుండా పోషిస్తారు. చాలా పెద్ద రోల్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. ఆల్రెడీ ఈయన గవర్నర్ గా కూడా పనిచేశారు, లూసియానా గవర్నర్ గా పనిచేశారు. అనుభవం ఉంది, బాగా చిన్న ఏజ్ కానీ మంచి అనుభవం ఉంది. కనుక చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడనేది మనం గట్టిగా చెప్పవచ్చు. అది ఒక విషయం. అంటే ఏజెన్సీలో కానీ లేకపోతే రక్షణ రంగంలో కానీ అన్నిట్లో కూడా భారతీయుడి పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. జిందాల్ అని ఇంకొక పేరు, బాబీ జిందాల్ పేరు వింటుంటారు మనము. ఆయన కూడా చాలా అనుభవజ్ఞుడు. ముఖ్యంగా ఆయన హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఏవైతుంటాయో వీటిల్లో ఆల్రెడీ సెక్రటరీగా పనిచేశాడు కనుక హెల్త్ సంబంధించిన ఏ సలహాలు కావాలన్నా ఈయననే చాలా కీలకం. ఆల్రెడీ ఇప్పుడు పనిచేస్తున్నాడు. సెంటర్ ఫర్ ఏ హెల్దీ అమెరికా అనేటువంటి ప్రాజెక్ట్ మీద ఈయన పనిచేస్తున్నాడు, దానికి అధిపతిగా ఉన్నాడు.
సో హెల్త్ రిలేషన్ అన్నిట్లో కూడా మినిస్ట్రీలో ఈయన రోల్ ఉండబోతుంది అనేది చాలా వినబడుతున్నటువంటి విషయాలు. ఇవన్నీ ఆల్రెడీ డిబేట్ లో ఉన్నాయి. ముఖ్యంగా మురళీ మనోహర్ గారు, ఇందాక మీరు అన్నట్లు మనం అమెరికాను చూసి బాగా గొప్ప దేశము, అన్ని విషయాల్లో గొప్ప దేశం అనుకోవడం పొరపాటు అన్నారు. నిజం, అది 100%. ముఖ్యంగా హెల్త్ విషయంలో కూడా మనకి చాలా కంఫర్టబుల్. భారత్ లాంటి దేశం చాలా కంఫర్టబుల్ హెల్త్ విషయంలో. ఒక డాక్టర్ దొరకాలన్నా, మందులు దొరకాలన్నా అఫీషియల్లీ ఆర్ అన్అఫీషియల్లీ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్. బట్ అక్కడ హెల్త్ కేర్ అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఒక అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా కొన్ని రోజుల పాటు, నెలల పాటు, ఒక చిన్న జ్వరానికి కూడా అన్న సిచ్యువేషన్ ఉంటుంది అని విన్నాం. సో నిజానికి మరి ఇప్పుడు సో వీరు వస్తున్నారు, ఇప్పుడు బాబీ జిందాల్ వస్తున్నారంటే మరి ఏమైనా అక్కడ మార్పులు తీసుకొచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? చూడాలేమో. తప్పకుండా ఆయన రోల్ ఉంటుంది, ఆయన పాత్ర ఉంటుంది. చాలా పెద్ద మార్పులు, ముఖ్యంగా కాస్ట్లీ అఫేర్ అండి మీరు అన్నమాట. హెల్త్ అనేది అమెరికాలో మన వాళ్ళు ఎవరైనా పోతుంటే ఇక్కడ టాబ్లెట్స్ తీసుకొని వెళ్తుంటారు, లేకపోతే ఏదైనా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పోతుంటారు. ఎందుకంటే ప్రతిదీ చాలా కాస్ట్లీ అక్కడ. అందుకని నేను అనుకుంటున్నాను జిందాల్ యొక్క పాత్ర ఉంటుంది. మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనము అనుకోవడానికి చెప్పొచ్చు. ఆ విధంగా మన వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటారు. ఇంకొక పేరు వినపడుతుంది, ఇంగ్లీష్ పేర్లా నిక్కీ హేలీ అని. ఆమె కూడా ఫస్ట్ నిజంగా అయితే ట్రంప్ ను విభేదించినటువంటి వ్యక్తి. ఆమె ఈవెన్ నేనే క్యాండిడేట్ గా ఉంటాను, అభ్యర్థిగా నిలబడతాను ట్రంప్ కు వ్యతిరేకంగా. అలాంటి హేలీ ఆమె పూర్తిగా సౌత్ కెరోలినా గవర్నర్ గా కూడా పనిచేసింది. ఎందుకో ఆమె అభిమానిగా మారిపోయింది ఎవరికి, ట్రంప్ కు. ఇలా చాలా మంది ఎందుకో ఒకప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఆయనను కొద్దిగా సమయం తీసుకున్న ఆయనను బాగా అర్థం చేసుకున్నారు దగ్గర నుండి. ఎందుకంటే మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ మ్యాన్, ఏమాత్రం ఊహించలేము అనేటువంటి వ్యక్తి ఎవరన్నా ట్రంప్ అని. అలాంటి ఒక పేరుంది ఆయనకు. కానీ ఆయన అర్థం చేసుకోవడానికి దగ్గర నుంచి చూడాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఫర్మ్ గా ఉంటాడు నిర్ణయాల విషయంలో. అందుకని కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. కానీ నేషన్ ఫస్ట్ ఏదైతే మనం మాట్లాడతామో, దేశమే ఫస్ట్, మిగతా అన్ని తర్వాత అనేటువంటి ఫిలాసఫీని నమ్మినవాడు ట్రంప్. అందుకే నా అమెరికా కోసం అనేది. అందుకే ఆయన ప్రపంచం అంతా యుద్ధాలు ఎందుకు పనిలేక, యుద్ధంతో మీ ఆయుధాలు అమ్ముకొని బ్రతకాల మనం. కనుక నేను అన్నాను చూడండి, ఈ వార్ ఎకానమీ అని, వార్ ఎకానమీ అమెరికాను బ్రతికిస్తుంది. ఇతరు అంటే ఒక రకంగా చెప్పాలంటే చావు మీద, మనుషుల చావు మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. కనుక అది దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఆయనలో ఒక మానవత్వాన్ని చూడలేమా మనము? ఇదంతా ప్రపంచం అంతా ఈ రోజు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని పెట్టి యుద్ధాలు ఎన్ని యుద్ధాలు నడుస్తున్నాయి గారు ఇప్పుడు. అన్నిటికీ మూలం అమెరికా. యుద్ధాలు ఎన్ని నడిస్తే రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ ఎంత ఉంటే మండుతూ ఉండాలి, పొగ రాజేస్తూ ఉంటారు వీళ్ళు ఆయుధాలు అమ్ముకొని. అలాంటి వాటిని వ్యతిరేకించి అమెరికాను, ప్రపంచాన్ని అంటాం పీస్ వైపు నడిపించేటువంటి ఆలోచన అయినది. కాకపోతే నా అమెరికా ఫస్ట్ అనే విషయం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, అందులో ఆయన ఎందుకు వ్యతిరేకిస్తాం? మనకు ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు, మరి ఆయన లీగల్ గా వెళ్ళడానికి మనకు కూడా ప్రాబ్లం ఏం లేదు రేపటి రోజు. కనుక అక్కడ వెళ్ళి పనిచేస్తాం, మన సర్వీసెస్ ఉపయోగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ రకంగా చూస్తే ట్రంప్ చూడడానికి అడమెంట్ గా అనిపించినప్పటికీ కూడా, కాస్త దుందుడుకుతనం ఆయనలో కనిపించినప్పటికీ కూడా, మనకు ట్రంప్ యొక్క ఆయనను అర్థం చేసుకున్న తర్వాత ప్రజలు మారారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెనకాల మొదటిసారి ఇంత పెద్ద మెజారిటీ రావడం, 2 సభల్లో, ఎగువ సభలో దిగువ సభలో ఆయనకు మెజారిటీ వచ్చేసింది. ఆయనకు అడ్డే లేదు ఇప్పుడు. పాపులర్ ఓటు అండి, ఎవరికి రాలేదు ఈ మధ్య కాలంలో, 20-30 ఏళ్లలో అంత పాపులర్ ఓటు వచ్చింది. అంటే ఆయన పాపులారిటీ ఎంత పెరిగిపోయింది అని. ఆ రకంగా ట్రంప్ మొత్తానికి సాధించాడు, తను అనుకున్నది సాధించాడు, తన దేశ ప్రజలను ఒప్పించాడు, మెప్పించాడు. సో భారత్ కూడా ఓ రకంగా దీంట్లో మనము తప్పకుండా లబ్ధి పొందుతాము అనేది ఒక భరోసా. ఎవరు మాట్లాడారు ఇంతవరకు ప్రపంచ దృష్టిలో వచ్చిందా అండి హిందువుల సమస్యలు, బంగ్లాదేశ్ లో హిందువుల బాధల గురించి? అని మన దేశంలో మాట్లాడడం లేదు, దుర్మార్గులు గురించి మాట్లాడేవాడే లేడు. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో మాట్లాడడం అనేది ఎంత గొప్ప విషయం ఇది.
కనుక అనేది హిందూ అనే కాదు, బాధితుడు అనే వాడి గురించి మాట్లాడాలి. సో అందుకని ఆ విధంగా మన భారతీయులు కొంతమంది కీలక పాత్ర కార్యవర్గంలో ఉంటారు, పోషిస్తారు అనేది ఆనందమే కాకుండా నిజాయితీగా కూడా భారత్ కు ఏమైనా మేలు కలుగుతుందా, కమలా హారిస్ ఉన్నా ఏది ఒరిగింది లేదు మనకు. కనుక ఇప్పుడు ట్రంప్ కారణంగానే మనకు భారత్ కు ఎక్కువ లాభం అయ్యేటట్టుగా ఉంది. ముఖ్యంగా టెర్రర్ యాక్టివిటీస్ చెక్ చేసే పెట్టేటువంటి అవకాశం ఉంది. అమెరికా యొక్క రోల్ మారబోతుంది. చైనా యొక్క బెదిరింపులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు భారత్ యాజ్ ఎ నేషన్ మనము మన గురించి ఆలోచిస్తాం కనుక మన వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండడం, కీలక పాత్ర పోషించడం అందరము హర్షించాల్సినటువంటి విషయం ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.